ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వ్యవస్థను అణగదొక్కడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఒక రకంగా మనం చూస్తుంటే కూడా. దీంట్లో ఓవరాల్‌గా ఒక విషయం. జనరల్‌గా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం చెప్తుందేంటంటే, పూర్తిగా కూడా సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుడు మాటలు, తప్పుడు రాతలు రాస్తున్నారో, తప్పకుండా వాళ్ళందరినీ శిక్షిస్తాము. సో, కాబట్టి ఈ పార్టీ ఏదైనా కూడా డిఫరెన్స్ చూడము. ఏ పార్టీ అయినా కావచ్చు, తప్పకుండా వాళ్ళకి మటుకు శిక్ష పడుతుందని చెప్పారు. కానీ కాకపోతే గనుక ఇక్కడ మనం ఓవరాల్‌గా మనం చూస్తుంటే కూడా కేవలం వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకు సంబంధించింది. వైఎస్ఆర్‌సీపీకి సింపథైజర్‌లుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు గానీ, ఇతర పార్టీల నుంచి ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు చేసిన దాఖలైతే కనిపించలేదు. సో, కాబట్టి ఏదేమైనా కూడా ఇప్పుడు గవర్నమెంటు ఇంత పెద్ద మెజారిటీతో ఆదరణతో వచ్చిన తర్వాత ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ సో, కాబట్టి దాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోతే ఇలాంటి దాంటికి ఏమైపోతుంది? సో, కాబట్టి ఏదైనా ఉన్నా కూడా డెఫినిట్‌గా వచ్చేసి ఇరు పార్టీల మధ్య ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు పెడితే తప్పకుండా అందరిని శిక్షించాలి కదా!